రైట్, మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ అధినేత చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. 3 కేసుల్లో ఏపీ హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు, ఇసుక, మద్యం వ్యవహారాల్లో అక్రమాలు జరిగాయంటూ ఏపీ సిఐడి ఆయనపై కేసులు నమోదు చేసింది. వీటిపై ముందస్తు బెయిల్ కోరుతూ ఉన్నత న్యాయస్థానంలో చంద్రబాబు 3 పిటిషన్లు దాఖలు చేశారు. ఇప్పటికే వాదనలు ముగిసిన నేపథ్యంలో హైకోర్టు నేడు తన నిర్ణయాన్ని ప్రకటించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ అధినేత చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. 3 కేసుల్లో ఏపీ హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్, ఇసుక, మద్యం వ్యవహారాల్లో అక్రమాలు జరిగాయంటూ ఏపీ సిఐడి ఆయనపై కేసులు నమోదు చేసింది. వీటిపై ముందస్తు బెయిల్ కోరుతూ ఉన్నత న్యాయస్థానంలో చంద్రబాబు 3 పిటిషన్లు దాఖలు చేశారు. ఇప్పటికే వాదనలు ముగిసిన నేపథ్యంలో హైకోర్టు నేడు తన నిర్ణయాన్ని ప్రకటించింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మనకు అందుబాటులో ఉన్నారు. సో విధానంగా చెప్పండి శ్రీనివాస్, అంటే ఎన్నికల ముందు చంద్రబాబుకి ఒక బిగ్ రిలీఫ్ అనుకోవచ్చు మనం. రైట్ రాజశేఖర్, ఏదైతే చంద్రబాబు నాయుడు కేసులకు సంబంధించి ఈరోజు ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు కాస్త పార్టీకి రిలీఫ్ గానే భావించాలి. ఎందుకంటే ఎన్నికల సమయంలో రిలీఫ్ రావడం అనేది పార్టీ కాస్త ఊపిరి పీల్చుకుంది. అయితే ఇక్కడ షరతులతో కూడిన బెయిల్ వచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కడ కూడా ఈ కేసులకు సంబంధించి ఇన్నర్ రింగ్ రోడ్ కావచ్చు, ఇసుక మాఫియా కావచ్చు, అదేవిధంగా మద్యం కేసులు కావచ్చు, ఈ 3 కేసుల గురించి కూడా ఎక్కడ పబ్లిక్ లో కానీ రాజకీయ నేతలతో కానీ ఎక్కడ కూడా మాట్లాడడానికి వీల్లేదని ఒక షరతు విధించింది. షరతుల నేపథ్యంలోనే బెయిల్ ఇవ్వడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే ఈ కేసుకు సంబంధించి, ఈ 3 కేసులకు సంబంధించి కూడా గత కొంతకాలంగా చంద్రబాబు నాయుడు కావచ్చు, టీడీపీ పార్టీ కావచ్చు కాస్త ఇబ్బంది పడుతున్న మాట అయితే వాస్తవం. అయితే ఈ కేసులు ఎప్పుడు ఏ విధంగా ముడిపడతాయో తెలియని ఒక ఆందోళన అయితే పార్టీ నేతల్లో నెలకొంది. కానీ ఈరోజు హైకోర్టు ఒక క్లియరెన్స్ ఇవ్వడంతో పార్టీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు రాజకీయ పర్యటన కొనసాగిస్తున్నారు. ఎక్కడ కూడా హైకోర్టు ఏవైతే ఆదేశాలు జారీ చేసిందో, గతంలో కేసులకు సంబంధించి ఏవైతే ఆదేశాలు జారీ చేసిందో ఆ కేసులకు సంబంధించి కూడా ఎక్కడ ఆ షరతులను అధిగమించకుండా ఆ షరతులకు లోబడే కూడా చంద్రబాబు నాయుడు ప్రసంగం కొనసాగుతుంది. రాజకీయ ప్రసంగాలు ఎక్కడ కూడా ఆ పరిమితిని మించడం లేదు. ఆ పరిమితి లోబడే చంద్రబాబు నాయుడు ప్రసంగాలు కొనసాగుతున్నాయి. మొత్తానికి చూసుకుంటే కనుక ఎన్నికలు మరో 2-3 నెలల్లో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలోనే ఇది చంద్రబాబు నాయుడు కావచ్చు, ఆ పార్టీకి కావచ్చు ఒక బిగ్ రిలీఫ్ గానే మనం చెప్పాల్సి ఉంటుంది. ఆశగా తరఫు లాయర్లు ఏమైనా, లేకపోతే సిఐడి ఏమైనా మళ్ళీ ఏమైనా పిటిషన్ వేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి? అంటే మళ్ళీ దాన్ని ఛాలెంజ్ చేసే అవకాశం ఏమైనా కనిపిస్తుందా, లేదంటే ఇది కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తుంది? తదుపరి ఇప్పుడు విచారణ ఉండే అవకాశం కనిపిస్తుంది అంటే హైకోర్టు నుంచి ఏమైనా తీర్పు ఉండే అవకాశాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా, ఎందుకంటే ఈ తీర్పును సవాల్ చేస్తూ మళ్ళీ సిఐడి అధికారులు వెళ్తారా లేదని చూడాలి. ఎందుకంటే హైకోర్టులో ఇది హైకోర్టు ఇచ్చిన తీర్పు కాబట్టి వెళ్తే సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో బహుశా సిఐడి అధికారులు కాస్త సైలెంట్ గానే ఉంటారని చెప్పేసి తెలుస్తుంది. ఎందుకంటే ఎన్నికల సమయంలో ప్రభుత్వం కూడా, అంటే అధికారంలో ఉన్న పార్టీ కూడా కాస్త ఆలోచించి అడుగులు ముందుకు వేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం వల్ల పార్టీకి కొంత డ్యామేజ్ కలిగిందనే ఒక అదైతే పార్టీలో ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ఇంకేమైనా కేసులు పెడితే కనుక అది అధికార పార్టీ అంటే జగన్ పార్టీ వైపుకే. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్.